హలో ఎవ్రీవన్. చాలా రోజులు వీడియో వేయలేదు. రీసెట్ చేయడానికే టైం కరెక్ట్గా ఉంది. నేను ముందే చెప్పినట్టుగా వీడియో వస్తేను రాకపోతేను వాట్సాప్లో జాక్పాట్ లెవెల్స్ వస్తూనే ఉంది. లాస్ట్గా షార్ట్ వీడియో 23వ తేదీ 7వ నెల లాస్ట్గా వేస్తున్నాను. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ పర్ఫార్మెన్స్ చూస్తాము. అదేలాగా కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి 2 క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఈ రోజు చూస్తాం. రోజు వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్స్ చూస్తున్నారు. ఇది టుడే ఉంది, ఇది ఎస్టర్డే ఉంది. ఒక్కొక్క రోజు శుక్రవారం, థర్స్డే ఉంది, వెడ్నెస్డే ఉంది, 16/9. ఇదేలాగా రోజు జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్ లో వస్తూనే ఉంది. ఈ రోజు జాక్పాట్ లెవెల్స్ ఎన్ని గంటలకి వచ్చిందని చూస్తాము. ఆప్షన్ ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ ఫీచరే చూడాలి. కొన్ని మంది స్పాట్ చూస్తారు, అది వాళ్ళ మెథడ్. ఆప్షన్ చేసుకోవడానికి ఇంట్రాడే ఆప్షన్ చేసుకోవడానికి ఫీచర్ మాత్రమే చూడాలి. ఇప్పుడు ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి 9:12 జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. నేను మార్క్ చేసి చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు. 9:12 AM అని ఉంది. 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఆప్షను 9:24 పంపబడినది. సో నిఫ్టీ ఫీచరు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్లో చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచర్. పర్ఫెక్ట్గా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ఒక్కొక్క క్యాండిల్ 5 నిమిషాల టైం ఫ్రేమ్. ఈ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క లో దాటిన వెంటనే క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. సెల్ సైడ్ మాక్సిమం మూవ్ అయిన పాయింట్ 97 పాయింట్స్. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. రెండోసారి సెకండ్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ మనం ట్రేడ్ చేసి ప్రాఫిట్ వచ్చిందంటే వదిలేయాలి. ఒకవేళ మనం రెండోసారి ట్రేడ్ చేసి ఉన్నామంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ 5 దాటిన వెంటనే బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ 2 క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే వాట్సాప్లో ఈ లెవెల్స్ పంపబడినది. ఈ ప్యాటర్న్ యొక్క లో దాటిన వెంటనే క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. సెల్ సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 80 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్లో. సో ఈ జాక్పాట్ లెవెల్స్ యూస్ చేసుకోవడానికి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని నేను చెప్పి ఉంటాను ఫస్ట్ వీడియో వేసి ఉండేటప్పుడు. ఆ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఒక పుట్ ఆప్షను కింద పడిపోతూ ఉండేటప్పుడు కాల్ ఆప్షను ఏం జరుగునని మనకు ఒక బేసిక్ తెలిసి ఉంటాయి. ఒక కాల్ ఆప్షను మీద పోతూ ఉన్నప్పుడు పుట్ ఆప్షను ఏం జరుగును అని ఒక బేసిక్ మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ పుట్ ఆప్షను వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్స్కి ఎలా రియాక్ట్ అయింది అనేది చూస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 91 పాయింట్. ఈ 91 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. రెండోసారి పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే రివర్స్ అయ్యింది. చాలా మంది ఫ్రెండ్స్ రోజు వీడియో వేయమని చెప్పి వాట్సాప్లో అడుగుతున్నారు. మీ ఇంట్రెస్ట్కి చాలా థ్యాంక్స్. నాకు రీసెర్చ్కి టైం కరెక్ట్గా ఉంది కాబట్టి వీడియో రికార్డ్ చేసి వేయడానికి సమయం దొరకలేదు. వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ 2 వీడియో వేయడానికి నేను ట్రై చేస్తాను. సో పర్ఫెక్ట్గా చూసినట్టయితే మనం వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. మార్కెట్ ఫినిష్ అయిపోయింది. నా వీడియో ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ వేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.